పోలీసుల సమక్షంలో బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ తీరు మారకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షపాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాం. ఉడుకు రక్తంతో ఉన్న మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైన నిరసన తెలపడానికి పోయినారు. తర్వాత సమన్వయం కోల్పోయినటువంటి బీజేపీ నాయకులు పకడ్బందీగా గాంధీ భవన్ మీద దాడులు చేయించినారు. నేను చెప్పేది ప్రజలకు ఇచ్చే సందేశము, ఎవరు కూడా వేరొకరి ఆఫీస్ మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రియాంక గాంధీ మీద చేసిన కమెంట్స్ మాత్రం తీవ్రంగా ఖండించాల్సినవే. దానికి నిరసన తెలిపే విధానం నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది.